సింగరేణి కొలియర్స్ కంపెనీ లిమిటెడ్ వ్యాప్తంగా కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులకు వెంటనే కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించాలని జీఎల్బీకేఎస్ ఐఎఫ్టియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ డిమాండ్ చేశారు. గతంలో అమలు చేసిన విధానాలాగే అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించలేని కార్మికులకు ఇన్వాలిడేషన్ మంజూరు చేసి వారి వారసులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆయన కోరారు. మెడికల్ బోర్డు నిర్వహణలో ఆలస్యం కొనసాగితే కార్మిక కుటుంబాలు ఆందోళన బాట పట్టే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. కారుణ్య నియామకాల అమలుకు ఇవాళ సింగరేణి యాజమాన్యం నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక మంది కార్మికుల వారసుల పిల్లలు సంవత్సరాల తరబడి తమ తండ్రుల ఉద్యోగాలు చేయడానికి తండ్రులు అనారోగ్యంతో బాధపడుతూ మెడికల్ బోర్డు అయితే ఈ మెడికల్ బోర్డులో ఇన్వాల్యుయేషన్ అయితే సర్వీసులో తమ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇవాళ కార్మికులు ఎంతగానో తాతాపడుతూ దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా సింగరేణి యాజమాన్యం రెగ్యులర్గా మెడికల్ బోర్డు కార్పొరేట్ మెడికల్ బోర్డు జరపడానికి ముందుకు రావడం లేదు. అనేక కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని తీవ్రమైనటువంటి పద్ధతుల్లో హెచ్చరికలు చేస్తే తప్ప ఇవాళ కార్పొరేట్ మెడికల్ బోర్డు ఉంటుందనేటువంటి ఒక సంకేతాలు వస్తున్నాయి. ఈ మెడికల్ బోర్డును గత ప్రభుత్వంలో ఏదైతే వరుసగా మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించి అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కార్మికుల్ని అన్ఫిట్ చేసి వారసులకు ఉద్యోగాలు ఇచ్చారో ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సింగరేణి కార్మికుల కుటుంబాలన్నీ కూడా కారుణ్య నియామకాలపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది. అలాంటి ఆశల్ని వమ్ము చేయొద్దని మేము సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మెడికల్ బోర్డును కంటిన్యూ చేయకపోయినట్టయితే ఆపివేసినట్టయితే రేపు దీని యొక్క పర్యవసనాలు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా మేము సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ కార్మిక సంఘాలు కూడా కొత్త హక్కులు సాధించుకోకపోగా ఉన్నటువంటి హక్కుల్ని కూడా యాజమాన్యం హరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది.